మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లేఖను పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రాత్రి అంతా కూడా దేవుడు కాపాడి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమ కాలంలో మనం ఉంటుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లెంట్ కాలంలో ఉపవాస దినంలో మనం ఉంటుండగా దేవునికి సమీపంగా జీవించే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది ఎక్కువ సమయము దేవునిలో గడిపినట్టయితే మన ముఖాలు కూడా ప్రకాశించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ 40 దినాలు ఉపవాస దినంలో లేదా 46 దినాలు ఉపవాస దినంలో ఉండేవారు మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ ఉపవాస దినంలో ఎక్కువ సమయము దేవునితో గడిపే అనుభవం కలిగినప్పుడు మన జీవితాలలో ఎంతో సంతోషము కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం నుంచి 35వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. నిర్గమకాండము 34వ అధ్యాయం 27 నుంచి 35వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 27వ వచనం చూసినట్టయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము. ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇజ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 10 ఆజ్ఞలు మరి దేవాది దేవుడు మోషేను పిలిచి ఉన్నాడు. మోషేను తన దగ్గరికి పిలుచుకొని మరి ఇజ్రాయేలుతో ఒక నిబంధన చేయబోతున్నానంటే ప్రజలందరితో ఒక నిబంధన మరి 10 ఆజ్ఞలు మరి రాసుకోమని దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునితో గడిపే అనుభవము మరి మోషే జీవితంలో చూసినట్టయితే 40 దినాలు మరి దేవునితో గడిపి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే 28వ అధ్యాయం, అతడు 40 రాత్రి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 40 రోజులు మరి దేవునితో గడిపే గొప్ప ధన్యతను మోషే తన జీవితంలో పొందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టు అతడు 40 రాత్రి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండను. దేవునితో గడిపే గొప్ప ధన్యత. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ 40 దినాలు అతడు భోజనము చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునితో మనం గడిపినప్పుడు మనకు ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే దేవునితో ఆ సమయంలో మోషే అక్కడ ఉన్నాడు కాబట్టి అతడు నీళ్లు కూడా తాగలేదు, మరి ఆహారం ఏమీ కూడా తినలేదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని అతడు 40 రాత్రి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యంలో అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాశాను. ఇంత గొప్ప ధన్యత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునిలో మనం గడిపినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతో ధన్యతగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మోషే కూడా మనలాంటి స్వభావం గల ఒక మనుషుడే. కానీ దేవునితో గడిపినప్పుడు మరి ఆ రాత్రింబగలు 40 రాత్రింబగలు దేవునితో అక్కడే ఉన్నాడు. మరి అక్కడ ఉన్నప్పుడు అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. 10 ఆజ్ఞలను మరి ఆ సమయంలో దేవాది దేవుడు మోషేకుతో రాయించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవు మనం కూడా ఉపవాసంలో వచ్చినప్పుడు మనం కూడా దేవునితో గడిపే అనుభవం కావాలి. మనం ఎక్కువ సమయం దేవునిలో గడిపినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో ధన్యత ఆయన జీవితంలో పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మోషే జీవితంలో మరి 40 దినాలు దేవునితో గడిపాడు, దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ సమయంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు అంటే మనం బైబిల్ తీసి వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి కాలంలో
మరి ఇక సిలువ ధ్యానంలో మనం ఉంటుండగా, ఉపవాసంలో మనం ఉంటుండగా, మన జీవితంలో కూడా ఎక్కువ సమయము దేవునితో గడపాలని ఆశపడినట్టయితే వాక్యం చదువుతున్నప్పుడు దేవాది దేవుడు వాక్యమైన దేవాది దేవుడు మరి మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తున్నట్టయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నట్టయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడై ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఉపవాస దినంలో ఉంటుండగా దేవునితో ఎక్కువ సమయం గడపడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే, అతడు 40 రాత్రి మగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాశాను. 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనం గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియ ఉండలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ముఖం అన్నది ప్రకాశించబడిన వెలుగు. ఆ వెలుగు అనేది మోషే యొక్క ముఖంలో కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అది మోషే కూడా తెలిసి ఉండలేదు. కానీ అతడు ఆ సినాయి కొండ మీద నుంచి దిగి వస్తుండగా, ఆ 10 ఆజ్ఞలు పట్టుకొని వస్తుండగా అతని ముఖమంతా కూడా ప్రకాశించబడినది. ప్రజలందరూ కూడా ఆ ముఖము చూడలేకపోయినారు. కారణం ఏంటంటే దేవునితో గడిపి ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడు. ఆహారం ఏమీ తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదు. దేవునితో గడిపి ఆ సినాయి కొండ మీద నుంచి దిగి వస్తుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించబడింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఉపవాస దినంలో మనం దేవునితో గడుపుతున్నప్పుడు మన ముఖాలు కూడా ప్రకాశించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మన ప్రభు యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనం కట్టవలసిన వెల యేసే ఆ కల్వరి సిలువలో వెల కట్టేశాడు. మన అందరిని కూడా విడిపించాడు. మనం అందరం కూడా స్వతంత్రులమైనము. ఆ ఒక వెల అన్నది ప్రతి ఒక్కరి కొరకు ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో వెల చెల్లించేశాడు. మనం చేయవలసింది ఈ యొక్క 40 దినాల్లో మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ, మన పాపాలు ఒప్పుకుంటూ, మన పాపాలకు ప్రాయచిత్తంగా దేవాది దేవుని యొక్క రక్తం చేత మన పాపాలు కడగబడ్డాయి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేనిదో అది తీసివేసుకొని, దేవునికి ఏదైతే ఇష్టం ఉన్నదో దాన్ని అత్తుకొని, ఏదైతే వదులుకోవాల్సింది దాన్ని వదులుకొని, ఏదైతే అత్తుకోవాల్సింది దాన్ని అత్తుకొని జీవించవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్లయితే 29 వచ్చే, మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనం గల 2 పలకలు మోషే చేతిలో ఉండను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మోషే యొక్క ముఖ చర్మం అనేది ప్రకాశించబడింది. మోషేకు కూడా ఆ సంగతి తెలియలేదు. కానీ ఆ సినాయి కొండ మీద నుంచి దిగి వస్తుండగా మోషే యొక్క చర్మము, ఆ ముఖ చర్మము అనేది ప్రకాశించబడింది. ప్రజలు ఆ ఒక ముఖాన్ని చూడలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 30వ వచనం చూసినట్టయితే, అహరోను ఇజ్రాయేల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనిని సమీపింపనించరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరు కూడా మోషే దగ్గరికి రాలేకపోయినారు. ఎందుకంటే 40 దినాలు రాత్రింబగళ్ళు మరి దేవునితో గడిపిన అనుభవం కలిగిన మోషే ఆ సమయంలో సినాయి కొండ మీద నుంచి దిగి వస్తుండగా అతని ముఖ చర్మం అనేది ప్రకాశించబడినది. అది మోషేకు కూడా తెలియలేదు. కానీ ప్రజలు మరి ఆ సమయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమ, అహరోను ఇజ్రాయేల్ అందరూ కూడా మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతని సమీపింపనించరు. ఎవరు కూడా మోషే దగ్గరికి రాలేకపోయినారు. కారణం ఏంటంటే ఆ ప్రకాశమైన వెలుగు అనేది మోషే యొక్క ముఖంలో కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఈ 40 దినాలు ఉపవాస దినంలో మనం కూడా దేవునితో గడుపుతున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవునితో మనం గడిపినప్పుడు మన ముఖ చర్మం కూడా ప్రకాశించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఆ సమయంలో హారోను మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మోషే ముఖాన్ని చూసినప్పుడు ఆ ప్రకాశమైన వెలుగును చూసి మోషే దగ్గరికి వారు రాలేకపోయినారు. ప్రియ దేవుని సక్కబా దేవుని ప్రజలు, ఎందుకంటే అంత ప్రకాశమైన వెలుగు మోషే యొక్క ముఖంలో ఉన్నదే. కారణము 40 దినాలు ఉపవాసంలో దేవునితో గడిపాడు. ఆహారం ఏమి కూడా తీసుకోలేదు, నీళ్లు కూడా తీసుకోలేదు. ప్రియ దేవుని సక్కబా దేవుని ప్రజలరా, దేవునితో గడుపుతున్నప్పుడు మనం కూడా ఆ రీతిగా మనం గడిపినప్పుడు, ఈరోజు కూడా అలాంటి జీవితంలో మనం కూడా ఉన్నప్పుడు ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, మన ముఖాలు కూడా ప్రకాశించబడతాయి. ఎందుకంటే దేవునితో గడిపే గొప్ప ధన్యత మోషే తన జీవితంలో పొందుకున్నాడు. ఆ సినాయి కొండ మీద ఒంటరిగా దేవునితో గడిపాడు 40 దినాలు. మనం కూడా ఒంటరిగా, అందుకే అంటుంది కదా మత్తయి సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తల అంటుకొని ముఖము కడుక్కొని రహస్యమందు మీ తండ్రికి కనబడవలెను, అప్పుడు మీ నిశ్చయంగా మీరు మీకు ఫలాన్ని పొందుకుంటారు. మనం నిశ్చయంగా మన ఫలాన్ని పొందుకుంటాము. రహస్యమందు తండ్రికి మనల్ని మనం కనపరుచుకోవాలి, మనుషులకు కనపరుచుకోవడము కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మమ్మల్ని ముఖాలు వికారంగా పెట్టుకొని మనం మనుషులకు కనబడవాలని కాదు, కానీ రహస్యమందు నీ తండ్రికి నిన్ను కనపరుచుకోవాలి. దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తుకు మనల్ని మనం కనపరుచుకున్న విధానం ఎలా ఉంటుందంటే, మనము రహస్యమందు ఒంటరిగా దేవునితో గడపడము ఎంతో ప్రాముఖ్యమైనది. మోషే కూడా తన జీవితంలో దేవునితో ఒంటరిగా గడిపాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, 40 దినాలు రాత్రి పగళ్ళు దేవునితో గడిపాడు కాబట్టి అతని ముఖం అనేది ప్రకాశించబడింది. మనం కూడా దేవునితో గడిపినట్టయితే, ఈరోజు కూడా ఈ 40 దినాలు ఉపవాస దినంలో ఉంటున్నప్పుడు, నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు నీ ముఖ చర్మము ప్రకాశించబడుతుంది, నీ హృదయం సంతోషంలో ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యమై ఉన్న దేవాది ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవాది దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే, మనం దేవునితో గడిపే అనుభవం కావాలి. దేవునితో ప్రత్యేకమైన సమయమును తీసుకొని ప్రతిరోజు ఈ లెంట్ దినాలే కాదు, కానీ బ్రతికినంత కాలమును దేవునితో గడిపే అనుభవం కలిగినప్పుడు నీ జీవితంలో గొప్ప సంతోషము కలుగుతుంది. ప్రకాశమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 31వ వచనం, మోషే వారిని పిలిచినప్పుడు ఆరోను సమాజ పెద్దలందరూ కూడా అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడుచుండెను. మరి ప్రజలందరినీ కూడా పిలిచి ఉన్నాడు. దేవుడు ఏదైతే మోషేకి సెలవిచ్చాడో, మోషే మరి 10 ఆజ్ఞలు తీసుకొని, దేవాది దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు తీసుకొని కిందికి వచ్చినప్పుడు, దేవుడు ఏదైతే మోషేకి తెలియజేశాడో అవన్నీ కూడా మరి మోషే ప్రజలందరినీ కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఆ సమయంలో ప్రజలందరూ కూడా మోషే దగ్గరకు వచ్చారు. మోషే యొక్క ముఖ చర్మము అనేది ప్రకాశించబడటము ప్రజలందరూ చూసి ఉన్నారు. దేవునితో గడిపే గొప్ప అనుభవంలో మోషే తన జీవితంలో దేవునితో 40 రాత్రి పగలు గడిపినప్పుడు ఆ ప్రకాశమైన ఆ ఒక ముఖ చర్మము అనేది ప్రజలందరూ కూడా చూసి ఉన్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, మోషేకు దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దేవుని మాటలు తీసుకొని కిందికి వచ్చి మరి ప్రజలందరినీ కూడా పిలిపించాడు. మోషే వారిని పిలిపించినప్పుడు ఆరోను సమాజ ప్రధానులందరూ కూడా అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడుచున్నాను. అటు తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడా సమీపించగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన యావత్తు కూడా అతడు వారికి ఆజ్ఞాపించున్నాడు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు, మరి దేవాది దేవుడు 10 ఆజ్ఞలను గ్రహించున్నాడు. ఆజ్ఞలను తీసుకొని మోషే కిందికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా ప్రజలకు అక్కడున్న మరి ప్రధానులందరూ కూడా అతని యొద్దకు తిరిగి వచ్చి మోషే వారితో మాట్లాడుచుండెను. అటు తర్వాత ఇజ్రాయేల్ అందరూ సమీపించగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన యావత్తు వారికి ఆజ్ఞాపించెను.
ప్రతిదీ కూడా మరి దేవుడు 40 దినాలు మోషేతో మాట్లాడిన మాటలన్నీ కూడా మరి అక్కడున్న ప్రజలకు తిరిగి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 33వ వచనం చూస్తున్నట్టయితే, మోషే వారితో మాటలు చెప్పుట చాలించినప్పుడు తన ముఖ చర్మము మీద ముసుగు వేసుకునేను. ఎందుకంటే ప్రకాశమైన వెలుగు, ప్రజలు అందరూ కూడా ఆ వెలుగును చూసి మోషే దగ్గరికి రాలేకపోయినప్పుడు మోషే ముసుగు వేసుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజల దగ్గరికి తెలియజేశాడు. ఇరుదే కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మనము మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని మనలో దేవునికి ఇష్టం లేని ఇవన్నీ కూడా తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా దేవునికి ఏదైతే ఇష్టం ఉన్నదో అవి కలిగి జీవించాలనేది దేవాతి దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. మనము మన ఆత్మీయ జీవితంలో మరి ఎంతో ఘోరమైన పాపంలో ఉంటున్నావేమో. హృదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తేనే రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను ఎవరివైనా కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అందుచేత మరి పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములో వంగినట్టు ప్రతి నాలుకే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామంకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భూమి మీద కానీ పరలోకమందున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో వంగునుగాక. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుచేత పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుగే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడైన అధికంగా హెచ్చించడు. ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించి, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ప్రతి ఒక్క మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి నాలుకే ప్రభు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నట్టు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో మనము ఈ 40 దినాలు ఉపవాస దినంలో కనపరుచుకుంటూ మన ముఖాలు కూడా ప్రకాశించబడాలి అంటే మనం దేవునితో గడిపే అనుభవం కావాలి. అదే రీతిగా ప్రతి మోకాళ్ళు యేసు నామంలో వంగునుగాక. ప్రతి నాలుకే ప్రభు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకునుగాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రానుగాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో వారు కనపరుచుకుంటూ దేవునిని మహిమపరచును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మోషే తన జీవితంలో మరి ఆ 40 దినాలలో తన ముఖం అన్నది ప్రకాశించబడినది ప్రజలందరూ కూడా అది గమనించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ సమయంలో ఇలాంటి కాలంలో నువ్వు ఉపవాసం ఉంటుండగా నీ ముఖము ప్రకాశించబడుతుంది. నీకు తెలియకపోయిండొచ్చు, కానీ చూసేవారు నీలో ఒక వెలుగును చూడగలుగుతారు. కారణం ఏంటంటే దేవునితో గడుపుతున్నప్పుడు నీ ముఖ చర్మం అనేది ప్రకాశించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే తిరిగి నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ వచనము, ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధికి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు తన ముసుగు వేసుకొనెను. అతడు వెలుపలికి వచ్చినప్పుడు తను ఆజ్ఞాపించిన దానిని ఇజ్రాయేలు అందరితో చెప్పాను. మరి దేవాది దేవుడు ఏదైతే మోషేకు సెలవిచ్చాడో ఆ మాటలన్నీ కూడా తీసుకొని సినాయి కొండ మీద నుంచి దిగివచ్చి ప్రజలందరినీ కూడా పిలిచి వారితో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 35వ వచనం, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేల్ అందరూ మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు
తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మరి ప్రజలందరూ కూడా ఆ వెలుగును చూడగలిగారు. దేవునితో 40 దినంలో రాత్రింబగళ్ళు గడిపాడు. ఆహారం ఏమీ కూడా తీసుకోలేదు, నీళ్లు కూడా తీసుకోలేదు. కాబట్టి సినాయి కొండ మీద నుంచి మోషే దిగి వచ్చుచున్నప్పుడు అతని ముఖము ప్రకాశించబడింది. ప్రజలందరూ కూడా మోషే ముఖాన్ని చూశారు, కానీ ఆ ముఖంను వారు డైరెక్ట్గా చూడలేకపోయారు. ఎందుకంటే అంత ప్రకాశమైన వెలుగు మోషే ముఖ చర్మంలో ప్రకాశించబడింది. మోషే ఆ ముసుగు వేసుకొని వారందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇజ్రాయేల్ అందరూ మోషే ముఖంను చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖ చర్మంలో ముసుగు వేసుకునేను. ఆ ముఖ చర్మంలో కూడా ముసుగు వేసుకొని మోషే ప్రజలతో మాట్లాడి ఆ ముసుగుతో లోపలికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ సిలువ దానంలో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, లేదా 14వ తారీఖు నుంచి ప్రారంభించిన వారు 46 దినాలు ఉపవాసంలో ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా దేవునితో గడిపే సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు పనులు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, మీ పనులను బట్టి, మీ ఉద్యోగాలను బట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా దేవునితో గడిపినప్పుడు ఒక గొప్ప సంతోషము, ఒక ప్రకాశమైన వెలుగును మీరు చూడగలుగుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక వెలుగును మీరు గ్రహించలేకపోయినా కానీ మిమ్మల్ని చూసేవారు మీ యొక్క ముఖ చర్మంలో చూసినప్పుడు మీ ముఖము ప్రకాశించబడుతుంది. కారణము, దేవునితో మనం గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచినప్పుడు మన ఉదయంలో ఒక సంతోషము, మన శరీరంలో ఆ ముఖ చర్మము అనేది ప్రకాశించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో, ఈ లెంట్ కాలంలో, ఈ సిలువ దానంలో నువ్వు ఉంటుండగా, ఉపవాసంలో నువ్వు ఉంటుండగా, నీ జీవితంలో దేవునితో గడిపే గొప్ప ధన్యత, అది నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు, గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు. దానియేలు గ్రంథంలో, దానియేలు 10వ అధ్యాయము 3వ వచనంలో 21 రోజులు ఉపవాసంలో ఉంటున్నప్పుడు దానియేలు ఆ ఉపవాసంలో ఎంతో సంతోషము కలిగినది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి కాలంలో, ఈ సిలువ దానంలో, ఈ శ్రమ కాలంలో, ఈ ఉపవాస దినంలో ఉంటున్నప్పుడు నీకు కూడా గొప్ప సంతోషము దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప నీకును నీ కుటుంబంకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు నిన్ను బలపరిచును గాక. మోషేను బలపరిచిన దేవాది దేవుడు హృదయకాలం అదే దేవాది దేవుడు నిన్ను నీ కుటుంబంని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. మీ ముఖాలు కూడా ప్రకాశింపును గాక. దేవుడి మాటలను ఉదయకాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి గొప్ప సంతోషము, సమాధానము మీకు కలిగిన గాక. ఉపవాస దినంలో మీరు దేవునితో ఎక్కువ సమయం గడిపినట్టయితే దేవుడు మీతో మాట్లాడతాడు. వాక్యమైన దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఉపవాసం ఉన్నప్పుడు మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా బైబిల్ తీసి చదవడం ప్రారంభించండి. వాక్యాన్ని చదవండి, వాక్యంలో ఆనందించండి, వాక్యంలో మీ ముఖాలు కూడా ప్రకాశించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైన ప్రభా తండ్రి, మరి మోషే నీతో 40 రాత్రింబగళ్ళు గడిపినప్పుడు నైనా ప్రభా, మరి ఉపవాసం ఉంచు ఆహారం ఏమి పుచ్చుకోకుండా, నీళ్లు కూడా త్రాగకుండా నీతో గడిపినప్పుడు నైనా ప్రభా 10 ఆజ్ఞలు తీసుకొని సినాయి కొండ మీద దిగి వచ్చుచున్నప్పుడు మోషే యొక్క ముఖ చర్మం అనేది ప్రకాశించబడినదే. నైనా ప్రభా, 40 దినాలు ఉపవాసంలో ఉంటున్న ప్రజలు నైనా ప్రభా, నీకు సమీపంగా జీవిస్తున్న బిడ్డలు నైనా ప్రభా, మరి వాక్యం చదువుతున్న బిడ్డలు, వాక్యంలో వారి జీవితాలు కట్టుకుంటున్న బిడ్డలకు ముఖాలను కూడా ప్రకాశింపచేయమని బతిమాలకు వచ్చిన్నాను తండ్రి ప్రభా. వారి ముఖాలు కూడా నైనా మోషే ముఖం ఏ రీతి అయితే ప్రకాశించబడిందో, నిజమైన ఉపవాసంలో, మరి నిజమైన భక్తితో, నిజమైన జీవితాలలో వాళ్ళు గడుపుతుండగా, నిజమైన నీ సన్నిధిలో వారు నివసిస్తుండగా, వాక్యానుసరిగా వారు ప్రతిదినము వారు చదువుతున్న బిడ్డలకు నైనా వారి ముఖ చర్మంలో కూడా ప్రకాశింపచేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, లెంటి కాలంలో ఉపవాస దినంలో నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి
మరి నీ అందులో ఆనందించడానికి నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయండి. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలని కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలు కట్టబడడానికి సాయం చేయండి. సంఘాలకు నీ కాపుదల దయచేయండి. నేను ఈరోజు జరుగుతున్న ఆరాధనలో ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ నేను సంఘంను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ మధ్యాహ్న కాలము నైనా ప్రభా ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్లో ఆరాధన జరుగుతుండగా ఆరాధన కూడా నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించండి. మా రాకపోకలంతా కూడా నీ తోడై ఉండమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నీ గొప్ప సంతోషము సమాధానము మాకు కలిగచేయమని నీ కాపుదల దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సమాధానము, కృప, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.